ఓం నమో వెంకటేశాయ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శైలు శివ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సప్త శనివారాల్లో 4వ వారం పూజ అండి ఇది. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. పూజ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా కూడా అయిపోయింది. పూజ కోసం అయితే చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు అవన్నీ ఒక్కొక్కటి క్లియర్గా చెప్తుంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పూజ విషయానికి వస్తే అందరూ కూడా ఒక్కొక్కరు ఒకేలా చేస్తారండి. పూజ అనేది అందరూ ఒకేలా చేయాలని లేదు. ఎవరి సంప్రదాయం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ పూజకి మాత్రం ఇలాగే చేయాలి, ఇలానే పెట్టాలి అనే నియమాలంటూ ఏమీ లేవండి. అది మన స్తోమతను బట్టి, మనకి వీలును బట్టి మాత్రమే జరుగుతుంది ఈ పూజ అనేది. మనకి నచ్చినట్టు చేసుకోవచ్చండి. ఆ స్వామివారు మనం ఎలా చేసినా కూడా కాదు వద్దు అనేది లేకుండా ఉంటుందండి. మంచి మనసుతో పూజ చేయాలి అంతే, భక్తి శ్రద్ధలతో అంతే తప్ప ఇలాగే చేయాలని అయితే ఏమీ లేదండి. మంత్లో మనం ఏ సాటర్డే అయినా సరే మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. మరీ అమావాస్య అలాంటి తిథుల్లో కాకుండా నార్మల్గా ఏకాదశి అలాంటి సమయాల్లో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు పూజ అనేది. ఎలాంటి శనివారం అయినా, ఏ శనివారం అయినా సరే మనం పూజ చేసుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. పూజను ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవరైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మన మనసు నిర్మలంగా ఉండాలి. స్వామివారికి భక్తి శ్రద్ధలతో మన మనసుని అర్పించాలి అంతే. మనం కోరుకున్నదంటూ ఏది జరగకుండా ఉండదండి. ఇది జరిగితేనే నేను ఇది చేస్తాను, ఇది జరిగితేనే ఇది చేయాలి అని ఏమీ లేదండి. ఫస్ట్ మనం మన నమ్మకంతో మనం ముందడుగు వేస్తేనే కదండి అది జరుగుతుందా లేదని చూడాలి. ఫాస్టింగ్ విషయానికి వస్తే ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి అంటే అది మన ఇష్టం అండి. మనం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేదంటే లేదు. కాకపోతే మన మనసు మొత్తం ఆ రోజు స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి, గోవిందనామాలు చదువుకుంటూ ఉండాలి, ఆయన స్మరణే మన మనసులో జరుగుతూ ఉండాలి అంతే తప్ప ఉపవాసాలు ఉండాలి అలా ఏమీ లేదండి. మన వీలుని బట్టి అది ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, ఉంటే మరీ మంచిది. నాకు ఆరోగ్యం సమస్యలు ఉన్నాయి, ఉండలేను అనుకుంటే నో ప్రాబ్లం, మనం ఎలా అయినా చేసుకోవచ్చండి. చెప్తున్నాను కదండి, ఇలానే చేయాలి, ఇంత నిష్టగానే ఉండాలి అని ఏమీ లేదు. ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని కూడా అనుకోవద్దు. మనం ఉన్న దాంట్లోనే మంచిగా చేసుకోవచ్చండి. స్వామివారు అలాంటిది ఏమీ పట్టించుకోరు. రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మనం పెట్టుకున్నామండి. ఈ వీడియో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, ఓకేనా? ప్లీజ్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ.